పబ్లిక్ నీతి సూక్తులు నిగ్గదీసుడు అని నీలుగులు నీలుగేటి మన టీవీ డబ్బాల నియత్ గురించి ఇవాళ మీ అందరికి చెప్పదలుచుకున్నలా. నిజానికైతే టీవీలు పేపర్లు నడవాలంటే అడ్వర్టైజ్లే దిక్కు. ఏ టీవీని ఎక్కువ మంది చూస్తారో దానికి ఎక్కువ అడ్వర్టైజింగ్లు వస్తుంటాయి. అందుకే బార్కనే ఓ సంఘం పెట్టుకొని కొందరు ఇండ్లల్లా కరెంటు మీటర్ల లెక్కనే ఛానళ్ళ రీడింగ్ మీటర్లు పెడతారు. ఆ ఇంట్లో ఎక్కువసేపు ఏ టీవీని చూస్తే గదే జనం చూస్తున్నారని ర్యాంకులు ఇస్తారు బార్క్ సంఘపోళ్ళు. ఇవన్నీ మాకెందుకు అని అనుకుంటున్నారా? మంది వేసే బాగోతాలు టీవీలు చూపెట్టినట్టు టీవీలోళ్ళు రేటింగ్ల కోసం చేస్తున్న దొంగ పనుల గురించి తెలిసినప్పుడు ఎందుకు దాచుకోవాలి? అది కూడా మీరు తెలుసుకోవాలి. పొచ్చోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోషమ్మ కొట్టిందట. ఇగో ఇట్లనే ఉన్నది ఈ ముచ్చట కూడా. ఇన్ని రోజులు పార్టీలోళ్ళు ఎవరైనా ఆఫీసర్లు లఫంగలు వాళ్ళు వీళ్ళు దొంగ పనులు చేస్తే టీవీలోళ్ళు దొరకబట్టి బ్రేకింగ్ స్టోరీలని వేస్తారు కదా. దొరికిందిరా బుక్క అన్నట్టు వేసిందే వేసి మొత్తుకున్నదే మొత్తుకుంటారు పొద్దు మాపు. మరి టీవీలోళ్ళు చేసే సాటు పనుల గురించి ఎవరికైనా తెలిస్తే చూసుకుంటుంటారా? ఎవరో కానీ మన తెలుగు ఛానల్లోళ్ళు రేటింగ్ల కోసం చేస్తున్న పాకులాటను బట్టలు ఇప్పించి బయట పెట్టిర్రు. టీవీ రేటింగ్ల మీటర్లు పెట్టిన ఇండ్లకి పోయి ఎవరెవరు ఏమన్నారో ఇక చూడురిగా. చెప్పాడు అనమాట, ఇలా పెడితే డబ్బులు ఇస్తామంటే కొంచెం మాది ఎక్కువ రీడింగ్ రావాలంటే పెట్టండి అన్నారు. సరే మరి అని పెడుతున్నా అని నడిపించుకోవచ్చు. అందరూ మన హ్యాండ్ ఓవర్ ఉంటారు. ఎట్లున్నాయి? మందికి 1000 రూపాయలు 1500 ఇచ్చి దొంగ రేటింగ్లు చూపించుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు అన్నట్టు కంపెనీల దగ్గర నుంచి. మాది గొప్ప ఛానలు, మాది ఫస్ట్ ఛానలు, మందిని మార్చే ఛానలు అని డప్పులు కొట్టుకునే దానికి గింత జరుగుతున్నదట. జనం నిజంగా ఇష్టపడే ఛానళ్లకు రావాల్సిన పేరు గిందికే వస్తలేదు అన్నట్టు. రోజు మీద 2 hours ఏదో ఒక టైం 4 సార్లు 4.5 గంటలు. ముందు ఎక్కువ పెట్టమనే వాళ్ళు మొన్నటి నుంచి 2 గంటలు చెప్పారు. 8 కాడి నుంచి 9 దాకా 1 గంట పెడతాం. 12 కాడి నుంచి 1 గంట దాకా 1 గంట పెడతాం. మా ఐదు బాగా రన్ అవుతాయి. ఏది చూడక్కర్లేదు, మీరు ఎవరు ఎంక్వైరీ పని కూడా లేదు. ఫోన్ నెంబర్ తప్ప మా బ్యాచ్ 5 ఛానళ్ళు బతకాలి అంటే వాడికి మార్కెటింగ్ కావాలి. నాకు ఛానల్కి 1500 చొప్పున ఇవ్వండి, 1500 చొప్పున ఇవ్వండి. నేనేం చేస్తాను అంటే మీరు 1 hour అంటారా 2 hours అంటారా ఏంది అవసరం అయితే నేను 1 hour ఎగస్ట్ అని నేను ఇది చేసుకుంటాను. మరి దాని మీద పెద్దలొల్లే అవుతున్నది. కొన్ని వద్దులు పోతే చూడాలి ఏమవుతుందో ఈ డబ్బా ఛానళ్ళ పరిస్థితి. కానీ ఈ ముచ్చట కూడా ఎలక్షన్లు అప్పుడు ఇచ్చే 1000 రూపాయలు లెక్కనే అనుకోర్రి. మీకు 1000 ఇస్తున్నారు, వాళ్ళు కోట్లకు తింటున్నారు. ఈ ఛానలే చూడుర్రని మీ దగ్గరికి ఎవరన్నా నచ్చే జర ఆలోచన చేయరిగా.